69 ఎవరో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఏమిటి? టీఎన్యూ 6979 కార్లోనా? ఓకే, మేము కనుక్కుంటాం. హెడ్ క్వార్టర్స్, నేను ఇన్స్పెక్టర్ రామారావు మాట్లాడుతున్నాను. టీఎన్యూ 6979 కార్లో ఎవరో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తున్నారు. మీరు ఇమీడియట్ గా ఫాలో చేయండి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. Hands up! హలో, అవునండి, నేనే శ్రీధరాన్ని మాట్లాడుతున్నాను. ఏం జరిగిందండి? ఏమండి, ఏం జరిగింది? మాట్లాడరే. ఏమండి? ఏమండి మాట్లాడరేవండి? ఇంత మహాపాపం జరిగినా కాలచక్రం గతుకుల్లో పడి ఆగిపోకుండా సాగిపోతూనే గాలి నిలిచిపోలేదు, భూమి బ్రద్దలైపోలేదు, లోకం ఒక్క అరక్షణం ఆగి ఏమిటి ఘోరమని నోరెత్తి అడగలేదు. ఏం మాట్లాడగలను జనం? మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇంత బెంబేలు పడితే ఎలా చెప్పండి? నేనే కాదు జానకి, ఆడపిల్లను కన్న తండ్రి ఎవరైనా తన కూతురు బ్రతుకునిలా ఒక రాబందు నవిలేస్తే ఏమవుతుంది? గుండె పగిలిపోతుంది. ఒక్కగానొక్క కూతురు, దాని పెళ్లి వైభవంగా జరిపించాలని, అది కళకళ్లాడుతూ కాపురం చేస్తుంటే కళ్ళారా చూడాలని ఎన్నో కళ్ళు కన్నా. నాకు తల్లిగా, తండ్రిగా, కొండంత అండగా మెలిగిన నా చిన్నారి తల్లి చల్లని నీడలో నా చివరి జీవితాన్ని గడపాలని ఎంతగానో కోరుకున్నా. నా కోరికలన్నీ ముక్కలైపోయాయి జనకి. దాని బ్రతికే అంతమైపోతుంది. అంత మాటనకండి, అంత మాటనకండి. పాము కాటేసిన ప్రాణం ఉన్నంత వరకు ఆ విషయానికి విరుగుడేదో చూడాలి గాని విధికి వదిలేసి ఎలా ఊరుకోగలవండి? కాలకూట విషయానికైనా విరుగుడంటూ ఉంది గాని కన్యపడుచు శీలాన్ని హరించిన కామాంతుడి విషపు కాటుకు మాత్రం విరుగుడు ఈ సృష్టిలోనే లేదు జానకి, ఈ సృష్టిలోనే లేదు. ఈ పాపానికి గురేసిలగా మారిపోయిన మన బిడ్డను లోక వేలెత్తి చూపించడం నేను భరించలేనండి. దానికి ఏదో దారి చూపించండి. చూస్తాను జానకి, ఆ పాపాత్ముడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి దీనికి ఏదైనా మార్గం చూపించమని వాళ్ళని అడుగుతాను, ప్రాధేయపడతాను. మన లక్ష్మి తిరిగి తలెత్తులు తిరగడానికి నేను ఏమైనా చేస్తాను. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాం అత్తగారు, ఏం లాభం లేకపోయింది. ఇప్పుడు ఇక లక్ష ఖర్చు పెట్టడమే కాదు, ఇంకా దేవుడి దిగొచ్చినా మన మధును కాపాడలేడు. అయ్యో, మరి ఇప్పుడు ఏమిటి చేయడం?
ఎవరైనా నువ్వు అగో మంచి మర్యాద లేకుండా మా లాంటి వాళ్ళ ఇళ్లకు ఎప్పుడు పడితే అప్పుడు రావడనా? మంచి మంటలో కలిసింది, అందుకే రావాల్సి వచ్చింది. ఆగో, ఎవరయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా పేరు శ్రీధర్. ఈ రోజు మీ కొడుకు చేసిన దురాగతం మీకు తెలిసే ఉంటుంది. చెప్పేదేదో సరిగ్గా చెప్పు. కన్న తండ్రిని నా నోటి మీదుగా ఏమని చెప్పను, ఎలా చెప్పను? మనిషి అయిన వాడెవడో చేయకూడని పాపిష్టి పని చేశాడమ్మా నీ కొడుకు. నా కూతురు నూరేళ్ల బ్రతుకు బుద్ధి పని చేశాడు. ఆడపిల్లని కన్న వాళ్ళందరికీ ఇదొక ఆట అయిపోయింది. కోటీశ్వరరాలు కొడుకు కదా అని ఆడపిల్లలందరూ వాడిని వల్లో వేసుకోవాలని వాడి చుట్టూ తిరుగుతుంటే వాడు మాత్రం ఊరుకుంటాడా? మగవాడన్న వాడికి మనసు మారదా? కళ్ళు చెదరదా? చేయి తగుంటే చాలు తమ పరువంతా పోయిందన్నట్టు మా ఇంటి మీదకి రావడం మా డబ్బు గుండాలనేగా. నీలాంటి వాడు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఈ దుర్గమ్మ దగ్గర నీ పప్పులేం ఉడకవు. వెళ్ళు. చూడమ్మా చూడమ్మా, కొడుకుని గారాబం చేయొచ్చు, కానీ అతని దుర్మార్గాన్ని మాత్రం సమర్థించకూడదు. అందుకే ఇలా బరి తెగించిపోయాడు, పశువులా ప్రవర్తించాడు. చాలించాయ్యా, కన్న కూతుర్ని అదుపు ఆజ్ఞలో పెట్టుకోవాలన్న జ్ఞానం నీకుండక్కర్లా? పెళ్లిడొచ్చిన పిల్లని ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చి పైగా పితిరీలు చేయడానికి వచ్చావా? నువ్వు ఆడపిల్లని కన్నా తల్లి, అలా అనటం భావ్యం కాదు. కడుపు తీపి నీకు తెలియంది కాదు. జరిగిన అత్యాచారాన్ని చక్కదిద్దడానికి మార్గం ఏదైనా చెప్పమ్మా. మేం చెప్పాలా? మాకేం పట్టింది? అలా బెదిరించి పారేయకమ్మా. పిల్లలు చేసిన తప్పుల్ని కన్నవాళ్లే సర్దిద్దాలి. తప్పు నీ కూతురుదైతే మేమెందుకు సరిదిద్దుకోవాలి? మా వాడు మగాడు, వాడేం చేసినా తప్పు లేదు. ఆ ఏడుపేమిటో సూటిగా ఏడవు. చూడమ్మా, తొలిసారి చేయబట్టుకున్న వాడికి బ్రతుకంతా తోడు నీడగా ఉండి భార్యగా సేవ చేయటం మన సాంప్రదాయం. జరిగింది చెరిగిపోవడానికి, మన రెండు కుటుంబాల పరువు నిలబట్టడానికి మనం చేయగలిగింది ఒక్కటే ఉందమ్మా. మా లక్ష్మిని మీ కోడలుగా చేసుకోండి. పోయింది నీ పరువు గాని మాకే. నీకు చేతనైతే దారే పోయే వాడికి ఎవరికైనా నీ కూతుర్ని కట్టబెట్టి నీ పరువు నిలబెట్టుకో. కాలు జారిన దాన్ని నా కోడలుగా చేసుకోవడానికి నాకేం కర్మ పట్టాలి. పోనీ తప్పు చేసి జైల్లో పడ్డ నీ బిడ్డ గత్యమవుతుందో కనీసం అదైనా పట్టించుకోమ్మా. ఏదైతే అదే అవుతుంది. నోరు మూసుకొని వెళ్ళు. అంత మొండిగా మాట్లాడకమ్మా. నా బిడ్డ బ్రతుకు మూడు కానీకమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు కాళ్ళు పట్టుకోకర్లా, చేతులు పట్టుకోకర్లా, ముందు బయటకు నడు. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడొద్దమ్మా. అది నీలాంటి ఒక తల్లి కన్నా బిడ్డని కనికరించమ్మా. నువ్వు కాదంటే దాని బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించమ్మా. చెడిపోయిన వాళ్ళందరి గతి ఏమిటో నీ కూతురు గతి అదే, అదో గతి. మర్యాదగా వెళ్తావా? మెడపట్టు గంటించమంటావా? ఏంటి? అభం శుభం తెలియని నా బిడ్డ బ్రతుకు అధ్వానమైపోవటానికి కారణం నీ కొడుకు. దాన్ని కాస్త కనికరించండి, ఏదైనా మార్గం చూపించండి అని నేను కాళ్ళా వేళ్లా పడి బ్రతిమాలుతుంటే నన్ను మెడబట్టి బయటికి గంటిస్తానంటావా? ఐశ్వర్యంతో నీ కళ్ళకు పొరలు కమ్మాయి, అహంకారంతో నువ్వు ఒక ఆడదానివి అన్న సంగతి మర్చిపోయావు. నీకు ఇదే చెప్తున్నాను, నా బిడ్డ కన్నీళ్లే కార్చిచ్చయి నీ గుండెల్ని దహించి వేస్తాయి. ఆడదానికి ఆడదే శత్రువు అంటే అబద్ధం అనుకున్నాను, అది అక్షరాల నిజం. పచ్చి పచ్చి నెత్తురు తాగే రాక్షసిని గంటనయ్యో. ఏనాటికైనా నీ పాపం నిన్నే తిప్పి కొడుతుంది. నోర్మై, ఇప్పటికైనా వెళ్తావా? మెడపట్టు గంటించమంటావా? నీకెలా చెప్పేది? బుద్ధి లేదు.